శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలోని మైనార్టీ మోర్చా షేక్ మైనుద్దీన్ నివాసంలో మైనార్టీ మోర్చా ఇన్ఛార్జీలుగా నియమితులైనటువంటి శ్రీ సత్యసాయి జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎస్ దత్తగిరి భాష బీజేపీ కదిరి మైనార్టీ మోర్చా అధ్యక్షులు కన్వీనర్గా ఇంతియాజ్ అహ్మద్ను మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగిరి నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ షేక్ బాబ్జాన్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్ ఎన్పీ కుంట మండల అధ్యక్షులు చాంద్ బాషా సమీవల్లా ఎస్టీ మోర్చా వెంకటేష్ నాయక్ తదితరులు కలిసి ఘనంగా సత్కరించారు. ఇక కదిరి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలుపుల గంగాధర్ హాజరయ్యారు. ఇక రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్ బీజేపీ కదిరి మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జ్ ఇంతియాజ్ అహ్మద్ శ్రీ సత్యసాయి జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎస్ దస్తగిరి భాష మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అరాచకాలు ఎక్కువగా అవుతున్నాయని అన్నారు. ఈ రౌడీ రాజ్యాన్ని వచ్చే 2024 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లతో వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ 13% ఉన్నటువంటి మైనార్టీ ముస్లింలతో చైతన్యం తీసుకొస్తామని, నరేంద్ర మోదీ మైనార్టీలు ముస్లింలకు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇక 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకసారి, కేంద్రంలో మరోసారి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన తలుపుల గంగాధర్ అన్న గారికి, ఈ ఇంతియాజ్ అన్న గారికి, బాబ్జాన్ అన్న గారికి, చాంద్ బాషా అన్న గారికి, సెమిల్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఉచిత బియ్యం తాను నుంచి కానీ, ఒక కరోనా వ్యాక్సిన్ తాను నుంచి కానీ, ఒక మైనార్టీలకు ఇవ్వద్దని ఎక్కడ కానీ తెలియజేయడం లేదు. ఈరోజు కరోనా వ్యాక్సిన్ ముస్లిమ్స్ అందరూ వేయించుకున్నారు కదా. ఈరోజు బియ్యాలు కానీ ప్రతి ఒక్క ముస్లిమ్స్ బియ్యాలు అందరూ తీసుకుంటున్నారు కదా. ఈరోజు బీజేపీ పార్టీకి ఎందుకు వ్యతిరేకం మనం ఏంటి చేయాలా? ఇది ఒక నినాదంతో ఈ భారతదేశంలో మనం మైనార్టీలకు వ్యతిరేకం కాదని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో వ్యతిరేకం చెప్తున్నా కూడా భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకంగా లేదనే దానికి ఉదాహరణ బీజేపీలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఏ హోదా కావచ్చు, ఏ అధికారం కావచ్చు, ఏ పోస్టులు కావచ్చు, ఏదైనా కూడా బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ అంటే ప్రతి ఇంటిన కాషాయం జెండా అనేది భారతీయులుగా మనం ఉన్నాం కాబట్టి భారతీయ మాతకే జయ అని తెలుపుతాము. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరుగుతున్న విధాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంటి పన్నుతో సహా రోడ్లు విధానము, అమ్మఒడి కావచ్చు, సచివాలయాలు కావచ్చు, వీళ్ళ రంగులు వేసుకుంటూ ప్రత్యేకంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటున్నారు. మన నరేంద్ర మోదీ గారి నుంచి నిధులు తీసుకుంటూ ఏ నిధులు తీసుకున్నా కూడా వీళ్ళు సరైనగా ప్రజలకు అందించకన్నా ప్రతి ఒక్క రూపాయి కూడా వేస్ట్ దుర్వినియోగంగా చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి డబల్ ఇంజన్ సర్కారు ఏ పొద్దైతే మనం తెచ్చుకుంటామో, ఏ పొద్దైతే మనం జెండా ఎగరేసుకుంటామో, ఏ పొద్దైతే మనం భారతీయులు అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి మనం భారతీయ జనతా పార్టీకి మన భారతీయులు అని చెప్పి ఓటు వేయించుకుంటేనే ఆ పొద్దే మనకు ఊరు వాడ మన కుటుంబం బాగుంటుందనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అన్నతమ్ముళ్లకు, నా మీడియా మిత్రులకు, మా తలుపులు గంగాధర్ అన్నకి, మా మైనుద్దీన్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మైనుద్దీన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంగాధర్ గారికి, మరియు మా తోటి మిత్రులు బాబ్జాన్ గారికి, దస్తగిరి గారికి, చాంద్ బాషా గారికి, వెంకటేష్ గారికి, సమీళ్ళ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఏమిటంటే మాకు 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎన్నికల కమిటీ ఇన్ఛార్జిగా కదిరి నియోజకవర్గం ఇవ్వడం చాలా సంతోషకరం. కదిరి నియోజకవర్గంలో మనకు ఉన్న మున్సిపాలిటీ పరంగా మొత్తం 70,000 ఓట్లు ఉంటే మనకి 40-45,000 ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓట్లలో మా మైనార్టీలు దాదాపు 75,000 నుంచి 80,000 ఓట్లకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటున్న సందర్భంలో ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉంది. ఇందులో భాగంగా ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేయాలా అనే ఉద్దేశంతో ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మన కదిరికి సంబంధించిన నాయకులు ఉన్నారు. అలాగే రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మన ముస్లిం మైనారిటీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ముఖ్యమైన బాధ్యతలు అనేవి అప్పగించడం జరిగింది ఎన్నికలకు సంబంధించి.
మన ముఖ్యంగా మన ఇంతియాజ్ గారికి, భారీ ఇంతియాజ్ గారికి కదిరి నియోజకవర్గం, అలాగే దస్తగిరి గారికి సత్యసాయి జిల్లాకు సంబంధించి, అలాగే మన షేక్ బాబ్జాన్ గారికి చిత్తూరు జిల్లా నగరికి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా కానీ వర్గంగా కానీ బాధ్యతలని అప్పగించినారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీల ఓట్లను మనం ఖచ్చితంగా బీజేపీకి మనం వేయించుకోవాలి. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఎందుకు ఆ ఓట్లు రావడం లేదు, మనకి ఎక్కడ మనకు మిస్టేక్ జరుగుతూ ఉంది, ఈ ఓట్లు మనకు ఎందుకు రాకూడదు, ఏమేం పథకాలు ఇస్తున్నాము, ఆ పథకాలు ఎవరెవరికి లబ్ధి చెందుతున్నాయి, ఆ పథకాలు ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరైనా ఒకవేళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఎక్కడే కానీ ఏ కులానికి కానీ మతానికి కానీ వర్గానికి కానీ వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరికి ఏ పథకం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి అందరికీ అమలయ్యేలాగా చూస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మనం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం. దాంట్లో ఏం చెప్పాము, ఎక్కడ ఎవరికైనా కానీ సంక్షేమ పథకాలు అనేటివి ఎవరికైనా లబ్ధి చేకూరకుండా ఉన్నాయా, ఎవరికి లబ్ధి చేకూరలేదు, ఎవరైనా అర్హులై ఉండి వాళ్ళకు లబ్ధి చేకూరలేదా, ఈ విషయాలన్నింటిని కూడా మనం ఒకసారి సమీక్షించుకున్నాం. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి వెళ్ళేసి అక్కడ తేలింది ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వర్గానికి, కులానికి, మతానికి సంబంధించి అందరికి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ కూడా లబ్ధి చేకూరినాయి. అందులో భాగంగా ఈ విషయాలన్నింటినీ మనము ప్రజలకు వివరించి ఖచ్చితంగా ఈ రాబోయే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మనము కేంద్రంలో మరొకసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి ఖచ్చితంగా మనం